హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబుర్లు. ఈరోజు మీ ముందుకి మరొక వీడియోతో వచ్చాను. ఈరోజు మనం ఆలు ఫింగర్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 6-7 ఆలూస్ తీసుకొని వాటిని హాఫ్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. ఆ కుక్కర్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని మనం 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలా విజిల్స్ వచ్చిన తర్వాత ఆ ఆలూని ఒక బౌల్లోకి వంచేసుకొని ఆ ఆలు మీద ఉన్న తొక్క తీసేయాలి. తర్వాత తీసేసినాక ఇలా ఆలూని మనం మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న దాంట్లోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. అందులోకి ఒక 4 స్పూన్స్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు బైండింగ్ రాకపోతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకున్నా పర్లేదు. కార్న్‌ఫ్లోర్ వేసిన తర్వాత అందులోకి 2 స్పూన్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. అలా అన్నీ వేసిన తర్వాత మంచిగా వాటిని మిక్స్ చేసుకోవాలి. వాటర్ అవసరం లేదు. అలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక డో అనేది ఫామ్ కావాలి. ఇలా డో అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ డోలో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనం ఆలు ఫింగర్స్ అని చెప్పుకున్నాం కదా, అలా ఫింగర్స్ లెక్క మనం చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఆ ఫింగర్స్ అనేటివి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫింగర్స్ అనేటివి మనం తయారు చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకునే ఫింగర్స్ అనేటివి ఆ ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ ఒక చిన్న గంట ఉంటుంది, దాన్ని టంగ్ అని కొడితే మా నోటిఫికేషన్స్ మీ వచ్చే